तो హే గై వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఈరోజు అయితే సాటర్డే షాప్ అయితే ఓపెన్ చేసేసిన. చలో ఒక బాబు అయితే వచ్చిండు, వానికైతే హెయిర్ కట్ చేసేసిన. ఇక శనివారం అయితే నాకైతే అలవాటు వచ్చేసి గైస్ మోజులు తీసుకుంటా ఆవులకు పెట్టడానికి. చలో మా ఇంటి దగ్గర అయితే గల్లీలో గుడి ఉంది, నాకైతే ఒక మినీ గోశాల. అక్కడైతే వెళ్ళి ఆవులకైతే ఇక మోజులు పెడదాం. మీకైతే అక్కడ వ్యూ అయితే చూపిస్తా గైస్. అక్కడ ఆవుల దాంట్లో ఒకటి తెల్లది ఆవు ఉంటది గైస్, అది చాలా అంటే చాలా డేంజర్. అది ఎలా చేస్తుందో మీకు చూపిస్తా చూడండి. గోశాలకి అయితే వచ్చేసిన. సో ఈ వైట్ కలర్ అయితే చాలా అంటే చాలా డేంజర్. ఈ చిన్నది మాత్రం చాలా మంచిది ఏమన్నది. సో చూడొచ్చు, దగ్గర కోత మాత్రం స్టార్ట్ అయిపోతాయి. ఈ మోజులు తెచ్చిన వాటికైతే అర్థమైపోయింది. సో వాటికైతే వేసేద్దాం. వాటి ఇక మోజులు ఏమంటే ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చిన, ఎందుకంటే అక్కడ ఒక డాగ్ ఒక కుక్క కూడా ఉంది చూడండి. సో ఆ చూడనికి అంత సీరియస్గా కనిపిస్తుంది, అది ఏం చేయదు. అన్నిటికన్నా డేంజర్ ఇదే గాయస్. ఈ చిన్నది చాలా అంటే చాలా మంచిది, ఈ పెద్దది చాలా అంటే చాలా డేంజర్. 2 సార్లు ఇక నన్ను పొడవడానికి చూసింది. సో చూడండి, భయం అయితే చలో మనం వచ్చిన పని అయితే ఇక వీటికి మోజీలు వేసేద్దాం. సో ఇది మాత్రం చాలా మంచిది గాయస్, ఇదైతే ఏమన్నది. సో ఈ చిన్న ఉన్నప్పుడే మనం జర ప్రేమగా చూసుకుంటే ఏం కాదు. అవి మాత్రం కొట్లాట స్టార్ట్ అయిపోయింది. వైట్ కలర్ అయితే చాలా అంటే చాలా డేంజర్. ఈ ఉన్న దాంట్లో అదే డేంజర్. చిన్నది తింటలేదు, సో ఏమన్నా తెలుస్తలేదు. తింటుంది అంటే మెల్లగా తింటుంది గాయస్. మొన్న దాకా దీనికి ఫీవర్ కూడా వచ్చిందంట. సో ఇక్కడ ఉండే కాలనీలో అన్న వాళ్ళు చాలా మంచివారు గాయస్, ఎందుకంటే ఈ ఆవుల పైన చాలా కేర్ తీసుకుంటారు. సో ఇది తింటేలని వాటికి వేసేసినా చూడండి. ఈ వైట్ కలర్ ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. సో ఇక అన్నిట్లోకి వేసేసాం. 4-5 తెచ్చినాం మనం. స్టార్ట్ చేసేసినాడు గాయస్. వైట్ కలర్ ఒక మినీ రౌడీలాగా వేస్తుంది గాయస్ ఇదైతే. సో ఇక దానికైతే వేసేసిన. ఇగో స్టార్ట్ చేసినావు. ఇగో స్టార్ట్ చేసేసినాయి. ఇది మంచిది గాయస్, ఇది ఏమన్నది. మీకు దగ్గరకు వచ్చి తినబెట్టిన ఏం కాదు, చాలా మంచిది. సో ఇది మంచిది ఏమన్నది. ఇదే చాలా అంటే చాలా డేంజరు. సో అక్కడ ఒకటి ఉంది, వాటికి వేసేస్తే ఇక అయిపోతుంది గైస్. నా చేయిలో మాత్రం మోజ్ అయితే వచ్చింది, ఇది ఎవరికి వేస్తుందో అదే ఇదైతే వెయిట్ చేస్తుంది చూడండి గైస్. ఇది తన్ననిగా ట్రై చేస్తుంది. సో లాస్ట్ దానికి వేద్దాం. వేసేసినాం. అది తింటుంది. చలో అది తింటుంది. ఇగో చూడండి గైస్. వేసినా కానీ ఇంకొకటి కావాలని చూడండి. ఇగో దీని వెనకాల ఉంటే మొత్తం పక్కది అంటుంది గైస్. ఇది చాలా మంచిది, ఇది ఏం చేయదు. సో ఇది అన్నిటికన్నా చాలా డేంజరు. సో ఇలా గోశాలకు వచ్చినప్పుడు కొన్ని ఆవులు చాలా డేంజర్ ఉంటాయి. ఆవు కాదు, ఇది ఎద్దు, చూసి ఉండాల్సి వస్తుంది. ఇంకా లాస్ట్ వన్ వచ్చేది షావు. మంచిది గాయస్. దీనికి బిస్కెట్ తెచ్చిందే దీనికోసం, బిస్కెట్. ఇది చాలా మంచిది, ఇది ఏమన్నది. చలో దీనికి అయితే బిస్కెట్ అయితే వేసేద్దాం. మనం ఉట్టి టైంలో పైసలు ఎన్నో ఖర్చు పెడతాం. ఇట్లా మనం శనివారం అయినప్పుడు మనకు వీలు దొరికినప్పుడు వీటికి ఒక 10 రూపాయల మోజులైనా, వీటికి 10 రూపాయల మోజులైనా, వీటికి ఒక బిస్కెట్ అయినా తీసుకొచ్చేస్తే చాలా అంటే చాలా మంచిది గాయస్. మనం ఎన్ని పాపాలు చేసినా ఇలాంటి ఒక చిన్న పని చేస్తే అవన్నీ పోతాయి, నాకు ఒక నమ్మకం. సో మా మమ్మీ మాకు చిన్నప్పటి నుంచి చెప్తుంది. సో వాళ్ళు నేర్పించిన అలవాట గాయస్ నాకు ఇది. సో వచ్చేది ఎంత ప్రేమతో తింటుంది. ఇది చూడండి. ఇది చూడవచ్చు గాయస్. ఇది ఏమన్నది గాయస్, సునికి ఇట్లా కనిపిస్తుంది, చాలా మంచిది. అది చాలా డేంజర్, చాలా అంటే చాలా డేంజర్. 2 సార్లు గుద్దుదామని చూసింది. సో ఇది చూడండి. ఎంత ఆకలి పైన ఉంది, మొత్తం తినేస్తుంది. అప్పుడే కంప్లీట్ చేసింది కాదు. వేసి కూడా ఒక 1 మినిట్ కూడా కాలేదు, అప్పుడే కంప్లీట్ చేసినట్టు అర్థం చేసుకోవాలి ఎంత ఆకలి పైన ఉందో. 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చిన. సో ఇది ఇప్పుడే తినబెట్టినా కదా, ఒక్కోసారి తినబెడితే విశ్వాసం ఎట్లుంటుంది చూడండి. ఏమంటలేదు, అది మాత్రం గుద్దనిగా చూస్తుంది గాయస్. ఇంత మంచిదంటే చూడవచ్చు. ఇది ఏమన్నది గాయస్, ఇది రియాక్ట్ కూడా కాదు, అవి రియాక్ట్ అయిపోతుంది. సో ఇక మనోడు అయితే మొత్తం కంప్లీట్ చేసేసిండు. బిస్కెట్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో చాలా ఇక మనమైతే వెళ్దాం గాయస్. ఇక మన మాత్రం అయితే వెళ్ళిపోదాం నడవండి. ఇక ఈడైతే గోశాల కోడీలు ఉంటాయి, ఇక ఆవులు ఎద్దులు ఉంటాయి. ఒక చిన్నది కూడా దూడ ఉంది. మన కుక్క కూడా ఉంది గాయస్. దీన్ని చూసినప్పుడు ఫస్ట్ రోజు చాలా అంటే చాలా భయం అది. ఒక షాప్ కూడా మా అబ్బాయి ఉంటాడు, వాడికి ఇస్తున్నాను అది ఏమన్నది. సో అని నేను ట్రై చేసిన, అది ఏమన్నది. సో
చలో ఇక మనం వచ్చిన పని అయితే అయిపోయింది. ఇక వాటికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోదాం గాయస్. చలో గాయస్, నేను మాత్రం ఎప్పుడైతే గోశాలకి వెళ్ళి ఆవులకైతే మోజులు, అక్కడున్న కుక్కకైతే నేను బిస్కెట్ అయితే వేసేసి వచ్చిన గాయస్. ఈ జనరేషన్లో మనము మనుషుల కన్నా జంతువుల పైన ఎక్కువ నమ్మకం పెట్టుకోవచ్చు గాయస్. ఎందుకంటే ఆవుకి ఒక్కసారి మనం మోజు పెట్టినా అది జిందగీ వారు గుర్తు పెట్టుకుంటుంది. కుక్కకి ఒక్కసారి బిస్కెట్ వేసినావు అనుకో గాయస్, మిల్లు ఎక్కడ పోదు కాదు, మీ ఇంటి దగ్గరనే ఉంటుంది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ టైం నుంచి గోశాలకు పోతే కుక్క నా పైకి ఉరికొస్తుంది గాయస్. సో చూడొచ్చు అది ఎంత ప్రేమతో చూస్తుంది. సో ఈ జనరేషన్ మనుషులు అయితే చాలా అంటే చాలా వేస్ట్గా, చాలా వరస్ట్. సో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. మనం ఇష్టపడిన పని చేసుకుంటే మనం ఉండాలి గాయస్, అంతే కదా. సో నేను మా మమ్మీ కూడా చెప్పింది, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తారని. సో మనమైతే ఇక నాకైతే ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది గాయస్. మా డాడీ అయితే ఇంటికి నుంచి నాకు టిఫిన్ తీసుకొచ్చే అలవాటు. సో నాకు తెలిసి టమాటా రైస్ ఉండొచ్చు. చలో మనమైతే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు టైం చూస్తాం మాత్రం 4:35 అవుతుంది. సో ఈరోజు మనకైతే లేట్ అయిపోయింది లంచ్కి వచ్చే వరకు. సో మా ఇంట్లో వచ్చేసి మాత్రం ప్రజెంట్ హిందీ మూవీ చూస్తుంది మా డాడీ అయితే హిందీ మూవీస్ తప్ప తెలుగు చాలా తక్కువ. సో మా మమ్మీ మాత్రం బిజీగా ఆమ్లెట్ అయితే ఇస్తుంది. సో మనకైతే ఇక మా మమ్మీ అయితే ఆమ్లెట్ ఇస్తుంది వేడి వేడిది. సో మనమైతే వెయిటింగ్లో ఉన్నాం ఆమ్లెట్ ఎప్పుడు కంప్లీట్ అయితే తిందామని. మెల్లగా తిప్ప మాడిపోగలితే మనకి తినబుద్ధి కాదు. అయిపోయిందా? ఈ చలికాలం బెస్ట్ అంటే ఆమ్లెటే. ఎందుకంటే ఈ చలికాలం మనకు వేడిగా ఉండేది అదే. ఇక చికెన్ కన్నా బెస్ట్ అంటే ఆమ్లెటే గాయస్. సో చలో మనకైతే వేడి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. సో మా ఇంట్లో ప్రజెంట్ వచ్చేసి హిందీ మూవీ అమితాబ్ బచ్చన్ అయితే వస్తుంది మా డాడీ. సో మై టైం కూడా ఆల్మోస్ట్ చూస్తే 5 అవుతుంది. ఈసారి అయితే ఈరోజు లేట్ అయిపోయింది. సో ఈ ఫోటోలో మాత్రం చూడొచ్చు వెంకటేశ్వర స్వామిది. సో ఇది మాత్రం మా షాప్ ఓనర్ అయితే నాకు గిఫ్ట్ ఇచ్చింది ఈ ఫోటో. సో హిందీ మూవీ పాత సినిమాలు చాలా బాగుంటాయి. జనరేషన్లో ఏం అర్థం కావు, కానీ పాత మూవీస్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. మా ఇంట్లో మా మమ్మీ అయితే చాలా తక్కువ, మా మమ్మీ అయితే సీరియల్ చూస్తుంది. మా డాడీ చూస్తే మాత్రం ఓన్లీ హిందీవే చూస్తాడు, తెలుగు చాలా తక్కువ, చాలా రేర్. సో చలో మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది, తిందాము. ఇక మా మమ్మీ బంద్ చేయమంటుంది, మాడిపోతుంది. గాయస్ ఆల్మోస్ట్ మాత్రం మన లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చలో ఇక మనం అయితే షాప్కి అయితే వెళ్దాం. సో ఆల్రెడీ ఒక కస్టమర్ వెయిటింగ్ ఉంది. ఈరోజు అయితే శనివారం, ఈరోజు అయితే గిరాకీ అయితే ఓకే గాయస్. నిన్న మాత్రం అంటే చాలా డల్ ఉంది. సో ఈరోజు అయితే సిచ్యువేషన్ బాగుంది. సో వెదర్ అయితే చల్లగా ఉంది బయట. మనమైతే వెళ్దాం. ఈరోజు అయితే చాలా లేట్ అయిపోయింది గాయస్. ఏమో కానీ నాకు డైలీ నేను లంచ్కి వచ్చే టైంలోనే గిరాక్ వస్తుంది గాయస్. నేను ఖాళీ కూర్చున్నాను సార్, గిరాక్ వస్తలేదు. సో మనం ఇట్లా వెళ్దామని లాక్ చేసుకుంటున్నా, గిరాక్ వస్తుంది. ఇక నాకు 2 o'clock నుంచి గిరాక్ స్టార్ట్ అయింది కదా. ఎగ్జాక్ట్ ఇప్పుడు నేను వచ్చిన 4:10కి ఇంటికి వచ్చిన. ఇప్పుడు తినేవారికి 5:20 అవుతుంది గాయస్. సో మళ్ళీ షాప్లో కలుస్తా గాయస్. ఆల్మోస్ట్ అయితే దుకాణంకి అయితే వచ్చేసిన నేను. సో మైక్ ఆన్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. సో శనివారం నాకు వచ్చేసి ఒక డ్యూటీ ఉంటుంది, గిరాకుండా లేకపోయినా. వెనకాల సెల్ఫ్లో సామాన్ కనిపిస్తున్నా గాయస్, మొత్తం తీసేసి ఆ సెల్ఫ్లో మంచిగా వాటర్ కొట్టి బట్టతో మంచిగా ఉడవాలి. ఈ గ్లాసెస్ మాత్రం బట్టతో కాదు గాయస్, తుడిస్తే మాత్రం మంచి పేపర్తో ఉడవాలి. అప్పుడే నీట్ అని ఇంకా షైనీ కొడతాయి, చూస్తూ కూడా చాలా అట్రాక్టివ్ కొడతాయి. ఎందుకంటే చిన్న పిల్లలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు, ఇట్లా అడ్డం పైన మనం ఇటు చేతి పెడతాం కదా, అచ్చుగా అనిపిస్తుంది. సో అది మంచిగా వాటర్ కొట్టి పేపర్తో దూసేస్తే అది వెళ్ళిపోతుంది గాయస్. అద్దాలు కూడా నీట్గా కొడుతుంది. సో ఇప్పుడు చూడనీకే నాకు ఇంతే సామాన్ కనిపిస్తుంది, అవన్నీ తీసి సాఫ్ చేసే వరకు నాకు ఇంచుమించు గంట టైం పడుతుంది గాయస్. సో ఈ రోజు మాత్రం అయితే పల్లె గిరాకీ అయితే బాగానే ఉంది. సో ఇప్పుడు టైం చూస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక 5:30 అవడానికి వస్తుంది. బయట ఎప్పుడైతే చలి స్టార్ట్ అయిపోయింది గాయస్. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పిల్లలకి ఇంత చలి పెడుతుంది, మనకి ఇంత చలి పెడుతుంది. చిన్న పిల్లలు మాత్రం స్వెటర్ లేకుండా బయట ఎరుగుతారు గాయస్, నాకైతే అర్థమే కాదు. సో మనకైతే స్వెటర్ వేసుకుని టైం ఉండాలి, స్వెటర్ వేసినా కానీ తీసేసుకుంటారంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈరోజు మా ఇంట్లో వీడియో ఎక్కువ ఎందుకు చూపారంటే మమ్మీ డాడీ కొట్లాడుకుంటున్నారు, అది కూడా చూపిస్తే మంచిగా ఉండదా అని. సో అట్లానే వీడియో వేయలే గాయస్. ఇప్పుడైతే చలో మన షాప్ పని అయితే మనం స్టార్ట్ చేసాం. సో గాయస్ ఇక ఫైనల్గా అద్దాలు అయితే మొత్తం ఇక తుడిచేసిన చూడొచ్చు. సామాన్ కూడా నీట్గా సదరి అక్కడ పెట్టేసిన చూడొచ్చు. షాప్ ఎంత నీట్గా కొడుతుంది. సో మనకు దుకాణం నుంచి మనకు డబ్బులు వస్తున్నాయంటే గాయస్, మనం ఆ దుకాణానికి కూడా చాలా మంచిగా చూసుకోవాలి. సో నాకు మాత్రం అయితే నా దుకాణం చాలా నీట్గా ఉంచుకుంటా గాయస్. కొంచెం కింద పైన ఉన్నా మాత్రం నాకైతే నచ్చదు. సో ఇప్పటిదాకా మరకలుగా అనిపిస్తుంది అర్థం. ఇప్పుడు చూడండి పైకి కింద దాకా ఎంత నీట్గా ఉంది. సో పైన మాత్రం అది లైట్ షాడో మరక, అది మళ్ళీ నా కమెంట్లో వేసుకోండి.
సో అద్దాలు మాత్రం చూడండి ఎంత నీట్ ఉన్నాయి. ఎప్పుడైనా ఇంట్లో ఉన్న అద్దాలు అయినా బట్టతో తుడవద్దు గైస్, పేపర్తో తుడుస్తూనే ఎంత నీట్ వస్తుంది చూసిన, ఒక్కటి కూడా మరక లేకుండా. సో ఈ రోజు మాత్రం మా ఇంట్లో ఏం కర్రీ చేస్తారేమో గాయస్ అర్థమైతే. నిన్న మాత్రం అయితే నాన్ వెజ్ బాగా గట్టిది చేసిన. సో మనకైతే నాన్ వెజ్ మాత్రం ఈజీ ఉంటుంది. ఇక పప్పు చారు అవి కూడా మంచిగా ఉంటాయి, కానీ ఎక్కువ మనకి ఇష్టమైతే నాన్ వెజ్ పైన ఉంటుంది. సో వెదర్ మాత్రం అయితే చాలా చాలా చల్లగా ఉంది గాయస్. లోపల ఉన్నా కాబట్టి నాకైతే చలి పెడుతున్నా, బయట మాత్రం చాలా చాలా డేంజర్ ఉంది గాయస్. లొకేషన్ చూపిస్తాను, ఓ చూసుకోండి గాయస్. బయట మాత్రం ఇది చూడండి, మన అబ్బాయిలు మాత్రం స్వెటర్ అయ్యారు కదా, అసలు ఎంత రాని వర్షం రాని రెయిన్ కోట్ ఉంటుంది, ఏముండదు. మన వాళ్ళు సుకోళ్ళు ఉంటారు కదా, లేడీస్ అయితే ఇక స్వెటర్ లేని బయటకి అయితే వెళ్ళారు. సో చలి ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇక నైట్ ఇక 9 అయితే ఇక రోడ్ పైన అయితే ఎవ్వరు కనిపించారు. ఇక చలికాలం కదా అట్లనే ఉంటుంది. మన సైడ్ ఎక్కువ విలేజ్ ఎట్లుండే బస్, ఈ బస్ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ వస్తుంది గైస్. ఎందుకు చెప్పాలా, టైం ఆల్రెడీ 6:30 అవుతుంది. 6:30కి ఓల్డ్ సిటీకి మాత్రం బస్ సబ్జెక్ట్ నుంచి చాలా చాలా ఫుల్ వస్తుంది. సో చూసాం ఇక మన ఇంట్లో నైట్ ఇక ఏం కర్రీ చేస్తారో. ఈ రోజు మాత్రం గోశాలలో మొత్తం అంటే ఫుల్ ఎంజాయ్ అయింది గాయస్. సో చూసినారుగా మీరైతే. చేసిందంటే రేపు నల్లు వస్తుంది గాయస్. నేనైతే ఇంటికి నీళ్ళు తీసుకొచ్చే అలవాటు. నాకు దగ్గర అయితే వచ్చే కస్టమర్లకు అందరికీ నల్ల నీళ్ళు తాగే అలవాటు గాయస్. ఫిల్టర్ నీళ్ళు అయితే మాకైతే పడది. సో నేనైతే ఈ రెండు మెయింటైన్ చేస్తాను నీళ్ళకి. సో ఇందులో కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు ఇగో ఈ ఈ కింద ఉన్న బకెట్లో వేసేస్తా గాయస్. సో ఈ నీళ్ళు తీసుకొచ్చి ఇందులో వేసేస్తా. ఎందుకంటే మనం నీళ్ళు వేస్ట్ చేయడం కన్నా సేవ్ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మా ఏరియాలో ఒక్కొక్కసారి నల్లు వస్తుంది, ఒక్కొక్కసారి రాదు గాయస్. ఈ నీళ్ళు తీసుకొని బయట పోసేసిన, ఇది తీసుకొని పోతాను, నీళ్ళు అయితే ఉంటాయి. సో మళ్ళీ ఇక రేపు నల్లు వస్తుంది పోయినాక ఒకవేళ నల్ల రాకపోతే బొగ్గ అయిపోతాం గాయస్. ఎందుకంటే మనకైతే చాలా తక్కువ, అసలు నేను ఫిల్టర్ లేని కూడా తాగు గాయస్. ముందుకే మనకి ఇది సర్ది కాలం, ఇది చలికాలం కాబట్టి మనకి వడది చేయదు కదా. సో నల్ల నీళ్ళే చాలా బెస్ట్ అని నేను అనుకుంటా. చలో ఈ దిశలో పోసేసి అయితే ఇంటికైతే తీసుకెళ్దాం. ఇది గాయస్ ఈ నీళ్ళు తీసుకొని ఆ ఖాళీ దాంట్లో అయితే వేసేసిన గాయస్. సో చలో మనమైతే ఇంటికి వెళ్దాం. సో నిజం చెప్తున్నా గాయస్, ఈ రోజు మాత్రం అయితే నాకు గోశాలలో అయితే ఫుల్ అంటే ఫుల్ టైం పాస్ అయింది. సో చాలా మందికి ఒకటి రిక్వెస్ట్ నా సైడ్ నుంచి, మనం వేస్ట్గా డైలీ ఎన్నో డబ్బులు ఖర్చు పెడతాం గాయస్. గోశాలలో వెళ్ళి మోజులైనా ఇట్లా రోడ్ల పైన ఉంటాయి కదా కుక్కలు, వాటికైనా బిస్కెట్లు వేసినా చాలా మంచిది. నా సైడ్ నుంచి మాత్రం ఇది ఒక చిన్నది చెప్తున్నాం మీకైతే. సో ఏమని అనుకోవాలి మీరు మాత్రం, మనం డైలీ ఎంతో ఖర్చు పెడతాం బాయ్స్, ఇలాంటి జీవులకి తినబెడితేనే కదా మనకు పుణ్యం వస్తుంది. సో ఈ రోజుకి బ్లాగ్ అయితే నచ్చినైతే, ఎవరికైనా నచ్చుతుందో వాళ్ళైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయస్. సరదాగా నా బుక్కులు బ్లాగ్ అయిపోయినా గాయస్, మాటలు కూడా వినిపిస్తున్నాం. నా బ్లాగ్ ఇక్కడే ఎండ్ చేస్తున్నా. ఓకేనా, బాయ్ బాయ్, టేక్ కేర్.